అందరికీ నమస్కారం అండి. నేను మీ విశ్వతేజ్. హాయ్, అందరికి నమస్తే అండి. నేను మీ మస్తాన్. మా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య మస్తాన్ తెలుగు షోస్ ఇంటర్వ్యూస్ వస్తాయి కదా, ఇంటర్వ్యూస్ అన్న చాలా అధ్వానంగా ఉన్నాయి అమ్మా. ఏదో బ్యాడ్ మాట్లాడారు, చాలా అధ్వానంగా ఉన్నాయి. డబుల్ మీనింగ్. ఫ్యామిలీస్ ఏదన్నా టైం పాస్ ఏమన్నా అందరూ కూర్చొని ఏమన్నా టీవీ ఆన్ చేస్తే బరీ వీళ్ళు ఏమంటే మీకు చూపిస్తాను, వీడియో చూడండి. ఇద్దరితో నువ్వు ఒకటి చేసావు, సినిమా అయి ఉంటుంది 100%. ఇంకేం చేద్దాం. మీ డాష్ సైజ్ ఎంత? చూసారా అండి, ఒక లేడీ యాంకర్ ఒక లేడీ సెలబ్రిటీని అడిగే మాటలు ఇవి. అది ఒక టీవీ షోలో మీ డాష్ సైజ్ ఎంత అని అడిగేది. దానికి ఇవిడ నీ ఆలోచించి చెప్పాలి కదా అనేది. దానికి యాంకర్ వండుకొని లేదు మీరు సైజ్ చూసుకొని వచ్చి చెప్పినా పర్లేదు అనేది. ఇవి షోస్ ఇప్పుడు వస్తాండే షోస్ ఇవి. టీవీ ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీ ఆన్ చేసి ఏమన్నా టైంపాస్ ఏమన్నా ఆన్ చేద్దామంటే మరి ఇంట్లో షోస్. ఏమి షోస్ నడిపిస్తాడు కల్చర్ ఏమైతుంది? టీవీ ఎందుకన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ సెల్ ఫోన్ ఉండాను. సెల్ ఫోన్ లాగా వచ్చేస్తుంది. సెల్ ఫోన్ లో చూసుకుంటారు. వీళ్ళు బాగా చేసేది సరిగా కదా, పాడు చేయకుండా చాలా అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి షోను అట్లే తగలాడింది, ప్రతి యాంకర్ అట్లే ఉంది. అదొక షో అదొక బరీ డబుల్ మీనింగ్ డైలాగుల షో. మీరేనా మీ వీడియోనే చూస్తున్నాం. ఈ పొలం మాది, మాకు ఇచ్చేయండి. ఇస్తే ఏం చేస్తావు? విత్తనాలు వేసుకుంటాం. ఎప్పుడు ఇత్తనాలు నువ్వే వేస్తావు, ఈసారి ఇత్తనాలు మేమేస్తాం. ఒకప్పట్లో అంతా క్వాలిటీ ఒక మర్యాద ఉండే. వసా రాజుగారి గుర్రం గాడిదైనట్లు ఇది గాడిది కాదు, ఇంకా అడ్డగాడిది లాగా ఇవి తయారైపోయింది. బరీ డబుల్ మీనింగ్ డైలాగులు, బరీ బాడీ షేమింగ్లో ఇవే. టీవీ ఆన్ చేస్తే ఇవేనే బరీ డబుల్ మీనింగ్ డైలాగులే. విచిత్రంగా తయారైపోయింది టీవీ షోలంతా. స్టాండర్డ్ ఛానల్స్ కొన్ని ఉండే కదా, ఈటీవీ, మా టీవీ, వాటిల్లో ఎక్కువైపోయింది ఈ మధ్య. ఇట్లా గలీజ్ అయిన షోస్ అంతా నడిపించి జనాలకు చూపించేది. బరీ డబుల్ మీనింగ్. బూతు మాట్లాడితే ఫేమస్లు, బూతు మాట్లాడితే అదేమో పెద్ద స్టైలు. గలీజ్గా మాట్లాడాలా, బరీ డబుల్ మీనింగ్ మాట్లాడాలా. వాళ్ళు అయితే అంటారు ఫేమస్. ఇప్పుడు ఈ మంచి చేస్తారు కదా సోషల్ వర్క్ అని, వాళ్ళు గారు ఫేమస్. ఇప్పుడు వాళ్ళని ఎవడూ పట్టించుకోడు. ఇప్పుడు బరీ ఇట్లా డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టేవాళ్ళు, కాంట్రవర్సీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళకి క్రేజ్. షోలు ఆన్ చేయాలంటే భయం అవుతాను, టీవీలో ఆన్ చేయాలంటే భయం అవుతాను. చూస్తాను ఎక్కడ బూత్ మాట వస్తుందో ఏమో. ఫ్యామిలీ కూర్చోాలంటే అట్లే కొంచెం అట్లే వెనకామని చూడాలా. దానికి తగినట్లు ఈ ప్రేక్షకులు వేరే ప్రోమోలు కట్ చేసి చేసేది. ప్రోమోలు డబుల్ మీనింగ్ డైలాగులు. ఒక్క మంచి ప్రోగ్రామ్ అన్నా టీవీలో చూద్దామంటే ఫ్యామిలీస్ కూర్చొని మరీ పనికి పనిన ప్రోగ్రాంలు. అదొకటి ఉంది. డ్యాన్స్ కాదు, అది సర్కస్లు. ఈడే సీట్లా తిప్పితే అమ్మాయిని అట్లే వచ్చి మళ్ళీ అట్లే కూర్చోవాలి ఒళ్ళో. అదొక స్టెప్. ఆ పీక్ పిన్నంతా పెడతారు జడ్జిలుగా. జడ్జిమెంట్ అంటే ఎట్లుండే ఒకప్పట్లో. డి షోలు ఎట్లుండే ఒకప్పట్లో. అది జడ్జిమెంట్ అంటే, అది డ్యాన్స్ అంటే. ఇప్పుడు బరీ జిమ్నాస్టిక్లో, ఇప్పుడు బరీ మాటలో స్టెప్పులు చూస్తానట్లే అట్లే పరిగెత్తల్లా ఇల్లు వదిలిపెట్టి. వాన పాటలకి స్టెప్పులు చూడల్లా. నిజంగా సార్ ఎక్స్పోజింగ్ లో వెనక ముందు అల్లాడిస్తే డాన్స్.
ఆయన ఉన్నాడు, ఓ మాస్టర్ ఉంటాడు, చేతులు ఇది దండం పెట్టాలి ఆ మాస్టర్కి. ఫేమస్ మాస్టర్ ఆయన. ఏముండదు ఆడ, చింపేశావు, నరికేశావు, విజులు కొట్టేది ఏమి. ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తావు, డాన్స్లోనే కాదనేది ఏమి. చూడాల ఆ నాటకాలు. ఆ ఓంకార్ గారన్నా పర్లేదు, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కంట్రోల్గా ఉండే ఒక ప్రోగ్రాంలన్నా పెడతారు ఆయన అన్న. కొంచెం అంత వల్గారుగా ఉండవు. ఓంకార్ నడిపిస్తారు కదా షోస్, అవంతా. మిగతాడు చూడాలంటే భయం అవుతుంది. ఒక్క ప్రోగ్రామ్ అన్నా